నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో ఒక చర్చ తెర మీదకి వచ్చింది. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ ఒక వ్యక్తి ఆర్టీఐ వేయడం, ఆర్టీఐ నుంచి సమాచారం తీసుకోవడం, దాంతో ఒక వీడియో చేయడం, ఆ వీడియో సర్క్యులేషన్లోకి రావడం, ఇదంతా జరిగింది. అదేంటయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి, టీజీ వెంకటేష్, అలాగే అశోక్ గజపతిరాజు ఇంకా ఉన్నారు. కానీ వీళ్ళు ముగ్గురు కీలకమైనటువంటి స్థానాల్లో, తర్వాత ఆర్థికంగాను కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ ముగ్గురి గురించే చర్చ ఎక్కువ జరుగుతుంది. ఇంత దుర్మార్గుల వీళ్ళు అన్నట్టు ఆ చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు జనాలు అట్లా అనుకోవడానికి లేకపోతే అలా చర్చించుకోవడానికి కారణమయ్యారు? ఆ చర్చ ఎందుకు వస్తుంది అంటే దుర్మార్గులని అనుకోకపోయినా పోనీ ఇంత పిసినారిలా అని అనుకునే చర్చ కూడా వస్తుందన్నమాట. కారణం ఏంటయ్యా అంటే వీళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేశారు. ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నారు అంటే ప్రస్తుతానికి వాళ్ళు సిట్టింగులు కాదు, మాజీలు కాబట్టి ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నారు, ఎంపీ పెన్షన్ తీసుకుంటున్నారు. రెండు పెన్షన్లు తీసుకునే లిస్టులో వీళ్ళు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా, మిగతా రాష్ట్రాల్లో ఉండొచ్చు చాలామంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వీరి గురించి చర్చ జరుగుతుంది. మరి వీళ్ళు అంటే శాశ్వతంగా వాళ్ళ జీవితాంతం పెన్షన్ వస్తుంది, ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ఒక్కసారి ఎంపీగా చేసిన. సో ఆ క్రమంలో వీళ్ళు కూడా దానికి ఎంపిక అయ్యారు, తీసుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? ఒక గ్యాస్ సిలిండర్నే సబ్సిడీలో వదులుకోమని ప్రభుత్వాలు పిలుపునిస్తూ ఉన్నాయి కదా. మరి వీళ్ళకి కోటాను కోట్ల రూపాయలు ఉంటాయి కదా, వీళ్ళు పెన్షన్లు తీసుకోవటం సమంజసమేనా అనే చర్చ నడుస్తూ ఉంది. అసలు దీనికి జస్టిఫికేషన్ ఏంటి? తీసుకోవచ్చా, తీసుకోకూడదా, తీసుకోవాలా, వద్దా? అసలు వాళ్ళు ఇది ప్రజల వైపు నుంచి చూసినప్పుడు, తీసుకుంటున్న వాళ్ళ కోణంలో నుంచి చూసినప్పుడు ఎలా ఆలోచించాలి? వాళ్ళు వదులుకోవాలా స్వచ్ఛందంగా, వేరే వాళ్ళకి వీళ్ళు మోడల్గా నిలవాలా, లేదా కొనసాగించుకోవాలా, లేదా ఏదైనా ట్రస్ట్లకి వాటిని మళ్లించాలా, ఏదైనా చారిటీకి మళ్లించాలా? ఈ చర్చ జరుగుతుంది, ఇప్పుడు తెర మీదకి వచ్చింది. విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం. ఇది చర్చ జరుగుతున్నది, దీనికి జస్టిఫికేషన్ ఏంటి? అంటే ఇది మనం వ్యక్తిగత అంటే ఇండివిజువల్స్ కోణంలో చూడాలా, లేకపోతే హోలిస్టిక్గా చూడాలనేది ముఖ్యంగా చర్చ ఉందండి. ఎందుకంటే ఇటువంటి అంశాలని చాలా పెరిఫరల్గా చూస్తూ ఉంటారు. పైన చూసి జడ్జిమెంటు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. ముఖ్యంగా ఏంటంటే సెలబ్రిటీస్, చిరంజీవి గారు లాంటి వాళ్ళను ఇంకెవరినో ఇట్లా టార్గెట్గా చేసుకొని ఇష్యూని పైన చూసి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇవాళ మన భారతదేశంలో ఒక సిస్టమ్ ఉంది. ఏంటి ఆ సిస్టమ్ అంటే, ఒకసారి ఎమ్మెల్యే అయినా ఒకసారి ఎంపీగా అయినా వాళ్ళు చాలా యంగ్ ఏజ్లో అయినప్పటికీ కూడా వాళ్ళకి జీవితాంతం కూడా పెన్షన్ అందించే సదుపాయం అనేటువంటిది ఒకటి ఉంది. దీని మీద ఒక చర్చ జరుగుతుంది. చాలామంది కోర్టులో కూడా కేసులు వేశారు. అంటే ఒక టర్ము ఎమ్మెల్యే అయితే ఎందుకు ఇవ్వాలి జీవితాంతం పెన్షను? ఇది పబ్లిక్ ఎక్స్చెక్కర్ కదా, ప్రజల ట్యాక్స్ల మీద ఆధారపడుతుంది కాబట్టి చేయాలి అనేటువంటిది ఒకటి ఉన్నది. అట్లానే పార్లమెంటులో కూడా ఇట్లానే ఉంది. ఇటు ఎమ్మెల్యే అయ్యి అటు పార్లమెంట్ సభ్యుడైతే రెండు పెన్షన్లు కూడా తీసుకుంటున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ఉన్నారు. ఇంకా ఆ సంఖ్య అయితే మనకి కరెక్ట్గా మనం చెప్పలేము. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. రెండు పెన్షన్లు ఇవ్వచ్చా, రెండు పెన్షన్లకి వీళ్ళు అర్హులేనా, అర్హుల కింద ఉన్నారు కదా, ఇస్తున్నారంటే వాళ్ళు అర్హత. మీకు ఇంకోటి కూడా ఉంది. ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఒక ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 3 పెన్షన్లు వస్తాయి. 3 పెన్షన్లు అంటే మూడోది తీసుకోవడానికి అంటే రెండిట్లకే ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పార్లమెంటు విచిత్రం ఏంటంటే, ఏపీలో కానీ తెలంగాణలో కానీ 50,000 ఇది ఎమ్మెల్యే పెన్షన్కి, అక్కడ 25,000.
పార్లమెంట్ది 25,000. సపోజ్ ఆయన పెద్ద హయ్యెస్ట్ పొజిషన్లో ఉండి ఒక ప్రొఫెసర్ కానీ ఇంకా చాలా పెద్ద పొజిషన్లో కనుక రిటైర్డ్ అయిన వ్యక్తి అయితే ఆ ఉద్యోగం ద్వారా వచ్చే పెన్షన్ దాదాపు 1,00,00,000 కూడా ఉంటున్నాయి కదా. ఇవాళ పెన్షన్లు కూడా చాలా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి ఆయనకి 1,00,00,000 కూడా వస్తుంది, ఇంకా చాలా ఎక్కువ కూడా ఉంది హయ్యెస్ట్ పెన్షన్. అప్పుడు ఏంటంటే ఈ పార్లమెంట్ పెన్షన్ వదులుకుంటారు వాళ్ళు, వదులుకొని ఈ 1,25,000 ప్లస్ 50,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం దీని మీద ఒక లెజిస్లేషన్ చేయాలి, ఒక చట్టం చేయాలి. అంటే ప్రభుత్వం చేసేదాకా మీరు అదే నేను చెప్పబోతున్నాను, కలిగిన వాళ్ళు కదా. నేను చెప్పబోతున్నాను. ఇవాళ ఎవరో అశోక్ గజపతిరాజు గారు గురించి, చిరంజీవి గారి గురించి, ఇంకా ఒకళ్ళిద్దరి గురించి చెప్పారు. చాలామంది ఉన్నారు. కేవలం ఏంటంటే వీళ్ళు తెలుసు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఫెమిలియరు, ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరి గురించి చెప్పారు. మీకు తెలుసో లేదో, నాకు తెలుసు, ఆయన పెన్షన్లు 2 పెన్షన్లు కూడా ట్రస్ట్కి వెళ్ళిపోతాయి. ఇది చిరంజీవి గారి అసెంబ్లీ పెన్షన్ కావచ్చు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పెన్షన్ కావచ్చు, ఆ 2 పెన్షన్లు కూడా ఆయన చేతికి రావు, అవి ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అట్లానే అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ఆయనకి మాన్సాస్ ట్రస్ట్, ఆయనకి ట్రస్ట్ ఉంది కదా, ట్రస్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయంటే ఆ ట్రస్టుల మీద వీళ్ళు కోట్లు ఖర్చు పెడతారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మొన్న ఇదేంటి చిరంజీవి గారు అయితే మీకు తెలుసు బ్లడ్ బ్యాంకు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మొన్న కరోనా వచ్చిన టైంలో 60 కోట్లతో ఆయన సొంత డబ్బులతో 60 crores ఆయన ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేశాడు. ఎగ్జాక్ట్లీ ఇదే చర్చ వస్తుంది. మీరు ఎవరన్నా ఆపదంటే లేకపోతే ఎవరికైనా సాయం చేయాలంటే కోట్ల రూపాయలు ఇస్తుంటారు. మీకు ఇదే పాటి మీరు స్వచ్ఛందంగా వదులుకొని ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా నిలవచ్చు కదా. నేను అదేంటంటే ఇది ఏదైతే పెన్షన్స్ వస్తున్నాయో అది వాళ్ళకి ట్రస్ట్కి పోతున్నాయి, ట్రస్ట్లకి జమ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందనుకోండి, గవర్నమెంట్ కనుక ఈ పెన్షన్లు ఇవ్వకూడదు అని అంటే వీళ్ళేమీ కోర్టులు పోయి అడ్డుకోవటం, ఒక వెసులుబాటు ఉంది, ఒక సౌలభ్యం ఉంది. అంటే యూ కెన్ ఫోర్గో అనే, ఎందుకు ఫోర్గో చేయట్లేదు అనేది కదా వీళ్ళ చాలామంది. మీకు ఏంటంటే ఒకళ్ళో ఇద్దరో చేసినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదండి. దీని మీద ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నిర్ణయం అందరికీ అప్లికబుల్. కానీ అంటే ఇప్పుడు పిక్ అండ్ చూస్గా కొంతమంది తీసుకోకూడదు, మిగతా ఇప్పుడు ఇవాళ మనకేంటంటే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వీళ్ళకంటే కూడా కోటీశ్వరులు చాలామంది ఉన్నారు, వీళ్ళకంటే మిలియనీర్స్ ఉన్నారు. వాళ్ళు తీసుకుంటున్నారో లేదనేది ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు. అందుకని నాకు తెలిసి అయితే మనకి చాలామంది వాళ్ళు ట్రస్టులు పెట్టుకొని ఇది ఏదైతే పెన్షన్లు వస్తున్నాయో అది ట్రస్ట్కి పంపించి ఆ ట్రస్ట్ ద్వారా కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయన కూడా లోక్సభ సభ్యుడు అయ్యారు. నాకు తెలిసి ఆయన పెన్షన్ కూడా ట్రస్ట్కి పోతుంది. వీళ్ళు ఏంటంటే ఇవి ట్రస్ట్కి పంపించి ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అంటే ఇక్కడ వస్తున్న చర్చ ఏంటంటే సహజంగా పార్లమెంట్ మెంబర్స్గా ఉంటే వీళ్ళకి ఎలాంటి రాయితీలు వస్తాయి, వీళ్ళకు ఉండేటువంటి సౌలభ్యాలు సౌకర్యాలు ఏంటి, ఒక్కసారి పార్లమెంట్ సభ్యులైనా ఒక్కసారి అసెంబ్లీ మెంబర్ అయినా. సో ఇంత సౌలభ్యాలు అనుభవించిన తర్వాత వీళ్ళు స్వతహాగా ఆర్థికంగా అత్యంత స్థితివంతులు, సమాజంలో ఇన్ని సౌలభ్యాలు వీళ్ళు అనుభవించిన తర్వాత మళ్ళీ పెన్షన్ కూడా తీసుకుంటూ ఇంకా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకోవటం సమంజసమేనా? ఎవరు ఆలోచించాలి? అది వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఆలోచించాలి అనే చర్చ వస్తుంది. ఇప్పుడు అదేమవుతుందంటే అదే నేను సమస్యని పైపైన చూడటం. అది ఇప్పుడు మీరు ఏంటంటే ఇవాళ నేను అదే చెప్తున్నా, వీళ్ళకంటే కూడా మిలియనర్స్ ఉన్నవాళ్ళు ఎందుకు వదులుకోరు, వాళ్ళు ఎందుకు వదులుకోరు అని అంటే అది ఒక అంటే ప్రభుత్వం కల్పించినటువంటి ఒక సౌలభ్యం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకొని అది ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ సొంతానికి ఖర్చు పెట్టుకుంటున్నారా, చేస్తున్నారా. ఇప్పుడు ట్రస్ట్ ద్వారా చేస్తే వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ ట్రస్ట్ ద్వారా చాలా చారిటీ ప్రోగ్రామ్స్ కొంత చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏదైతే కొంత ఆదాయం వస్తుందో ఆదాయాన్ని వాళ్ళు ట్రస్ట్కి జమ చేసి, అంటే మీరు ఒకటే చూడండి, మీరు ఎవరైనా సరే ఇందులో 3-4 పేర్లు రాశారు. పేర్లు టీజీ వెంకటేష్, ఆయన కూడా ఒక ట్రస్ట్ ఉంది నాకు తెలిసి.
ఈయనకి అశోక్ గజపతిరాజు గారికి మాన్సాస్ ఆయన ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉంది, చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ ఉంది. అదేవిధంగా చాలా చారిటీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు 3-4 పేర్లు తీసుకుంటున్నారు? మొత్తం భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఇంకొకటి చెప్తున్నా, కమ్యూనిస్టులు ఉన్నారు కదా, కమ్యూనిస్టులుగా ఉండి వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు తెలుసా? పార్టీకి జమ చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే చర్చ, ఒక ఇండివిజువల్స్, ఒక చిరంజీవి గారు, లేకపోతే అశోక్ గజపతిరాజు గారు, టీజీ వెంకటేష్ గారు, వీళ్ళు తీసుకుంటున్నారు, అరే వీళ్ళు ఇంత ఇది అని ఆశ్చర్యపోతా, వీళ్ళు తీసుకుంటున్నారా, వీళ్ళేదో దేశద్రోహం, ఉండండి నన్ను లెట్ మీ కంప్లీట్, వీళ్ళేదో అదేదో అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, లేకపోతే వీళ్ళకి అసలు అంటే ప్రజల సొమ్ముని వీళ్ళు దోచేస్తున్నారు అని అంటాం అనేది కరెక్ట్ కాదన్న నేను. అది కరెక్ట్ కాదు. అది అట్లా అనుకుంటే మీకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి చర్యలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని చేయాలి. కానీ అంటే ఎవరైతే ట్యాక్సేషన్స్ ఎవేషన్ చేస్తున్నారో, ఎవరైతే ఇల్లీగల్ మీన్స్లో యాక్టివిటీస్ చేస్తారో అది పెద్ద ద్రోహం తప్ప ప్రభుత్వం కల్పించినటువంటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోవడంలో అదేమీ పెద్ద నేరమేం కాదు. అది కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది వేరు. ఇప్పుడు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. సచిన్ టెండూల్కర్ వాజ్ నామినేటెడ్, రాజ్యసభకి నామినేట్ అయ్యాడు. అంటే రాష్ట్రపతి కోటాలో కొంతమంది అంతకుముందు మన లతా మంగేష్కర్, ఇటువంటి రేఖ, ఇటువంటి వాళ్ళని నామినేట్ చేస్తారు కదా సాంస్కృతిక క్రీడా రంగాల నుంచి. అట్లాగే చేసిన వాళ్ళల్లో ఒకసారి ఎవరో చెప్పారు, విమర్శించారు, సచిన్ టెండూల్కర్ ఒకరోజు కూడా పార్లమెంటు పోడు, కానీ ఆయనకు వచ్చేటువంటి అన్నీ కూడా అనుభవిస్తున్నాడు అని ఒక కామెంట్ చేశారు. అది తర్వాత కొన్నాళ్ళు ఇట్లానే మీడియాలో చర్చ వచ్చింది, అంతా అయిపోయింది. మీకు ఆయన డెమిట్ అవుతున్నప్పుడు, అంటే ఆ రాజ్యసభ నుంచి వీడ్కోలు పలికే సందర్భంలో సచిన్ టెండూల్కర్ 6 సంవత్సరాలకు గాను తనకు వచ్చిన జీతభత్యాలు మొత్తాన్ని ఒక చెక్కు రూపంలో తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇచ్చేశాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు తీసుకుంటని ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది తెలియకుండా మనం కామెంట్ చేసేసి వీళ్ళు ఏదో డబ్బులు తినేస్తున్నారు, వీళ్ళు ఇది ఇల్లీగల్ మీన్స్లో చేస్తున్నారు అనేది. ఇల్లీగల్ అని అనట్లేదు, వాళ్ళు ఒక ఆదర్శంగా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా అండి, వాళ్ళ ఎంపీస్ ఉన్నారండి, చాలామంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఫ్రీగా ఉంటాయి, అందులో ఎఫర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళు సొంత డబ్బులతో కొనుక్కొని వెళ్తున్నారు, గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లైట్ టికెట్లతో వెళ్తారా? మీరు చెప్పండి. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు కూడా, ఎస్ సిట్టింగ్ ఎంపీలే, పాత వాళ్ళకి రాదు, మాజీలకి ఇవ్వరు. సిట్టింగ్ ఎంపీలకి మీకు సంవత్సరానికి ఇన్నే ఇస్తారు, ఓ 50 నాకు తెలిసి 50 ఉంటాయి అనుకుంటా, 2 and 4. ఆ 50 ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. ఆ ఫ్లైట్ టికెట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. చాలామంది మరి ఎఫర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు చేస్తున్నారు? ఇవాళ అట్లా అనుకుంటే మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, చీఫ్ మినిస్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, మరి వాళ్ళు ఫ్లైట్స్లో తిరుగుతున్న వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకోవచ్చు కదా. అంటే ఈ చర్చ అనేది మనం పైపైన చూడకూడదండి, పైపైన చూసి చెప్పడం కాదు. దానికి ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టు థింక్, దీని మీద ఒక లెజిస్లేషన్ చేయాలి, పార్లమెంటులో కావచ్చు, రాష్ట్ర శాసనసభలో కావచ్చు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకముందు ఇక్కడ అంటే ఎమ్మెల్యేలకి ఎట్లా ఉండేది తెలుసా? పెన్షన్ సంవత్సరానికి 500 రూపాయలు ఉండేది. అంటే వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి 2500 వచ్చేది పెన్షన్. వాళ్ళు 3 సంవత్సరాలు సపోజ్ డిజాల్వ్ అయిపోయింది, 84లో కొంతమంది డిజాల్వ్ అయిపోయారు కదా, సంవత్సరాల అంటే వాళ్ళకి 750 రూపాయలు ఎంత వచ్చేది. ఆయన ఏం చేశాడు? ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒక, అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఆయన చాలా మ్యాగ్నానిమస్గా చేస్తున్నాను అనుకొని నెల రోజులున్నా, 2 నెలలున్నా, 5 సంవత్సరాలు ఉన్నా కూడా 25,000 ఇచ్చేసేయాలనేది ఆయన పాస్ చేసి ఇచ్చేసాడు. అప్పుడు పెన్షన్లో అందరికీ 25,000 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ టెన్యూర్. సపోజ్ మీ గోని ప్రకాశ్రావు గారు 3 నెలలు ఎంతో చేశాడు. ఆయన 3 నెలలు పని ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకి కూడా 25,000 పెన్షన్ వర్తిస్తుంది. మీకు 2 టర్మ్స్ చేసిన వాళ్ళకి కూడా 25,000 అని ఇచ్చేశారు. అది చేశారు, ఒక లెజిస్లేషన్ చేశారు, అదే ఇంప్లిమెంట్ అవుతున్నది. తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని 50,000 చేశారు, 25,000 50,000 చేశారు. మరి ఎంతమంది అవైల్ చేసుకున్నారు, ఎంతమంది అవైల్ చేసుకోవట్లేదు అని అంటే ఆ లెక్కలు తీస్తే ఎట్లా ఉంటుంది?
అందువల్ల ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక ఇష్యూని చాలా నేరోగా చూడటం, చాలా వ్యక్తుల పట్ల ఒక ద్వేషభావాన్ని మనం పెట్టుకొని వాళ్ళని ఏదో పబ్లిక్ లైఫ్లో పల్సన్ చేయటం, వాళ్ళకి బ్యాడ్గా పెయింట్ చేయటం, ఇది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ఎందుకంటే నేను అనేది దిస్ ఇస్ నాట్ ఇల్లీగల్ మీన్స్ అండి. అంటే మీరు హోలిస్టిక్గా చేయొచ్చు కదా, వాళ్ళు దే కెన్ ఫోర్గో చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ ఇదేం ఇల్లీగల్ కాదన్న. ఇల్లీగల్ ఒక గవర్నమెంటు ఇంత పెన్షన్ ఇవ్వాల్సిన 2 పెన్షన్లు ఎందుకు ఏదో ఒకటి అవైల్ చేసుకోవాలని చేయమని ఎందుకు చేయట్లేదు ఆల్ దీస్ ఇయర్స్? అంటే పొలిటీషియన్స్ని నియంత్రించడం అనేటువంటిది చేయట్లేదు అది. అంటే ఆ విషయం వచ్చేటప్పటికి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది ఈ డబుల్ పెన్షన్స్ అనే దాని మీద. మిగతా అంశాల మీద విభేదిస్తున్నాయి, డిఫర్ అవుతున్నాయి, చేస్తున్నాయి తప్ప వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ఓన్ బెనిఫిట్ అయితే అన్ని పార్టీల ఆలోచన ఒక రకంగానే ఉంది. ఇక్కడ నాకు సందర్భం అవునో కాదో తెలియదు, కానీ సహజంగా సమాజంలో కొంతమంది, అందరూ కాదు కొంతమంది బాగా ఎదిగిన వాళ్ళని చూస్తే వాళ్ళ గురించి ఏదో ఒకటి మీరు అన్నట్టు ఆ పైన చూసి ఏదో ఒక మాట అట్లా అనేస్తారు, కొంతమంది అనేస్తూ ఉంటారు. కొంతమందిలో అలాంటి చిన్నపాటి లక్షణం ఒకటి ఉంటుంది. సో ఆ విధంగానే చూసినప్పుడు దీన్ని కూడా ఆ కోణంలో చూడాలా? ఖచ్చితంగా చూడాలి. ఓకే, ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగానంటే, ఆ మధ్యకాలంలో చిరంజీవి గారు తన ఇంటిని లైబ్రరీకి ఇమ్మంటే ఇవ్వకుండా ఆయన అమ్మేసుకున్నాడు అనే ఒక వార్త కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇది ఆయనకి తెలిసిందా? ఇట్లా ఆయన మీద ప్రచారం జరుగుతుందా? బహుశా ఇప్పుడు ఈ విషయం కూడా తెలుసా లేదా? మొగల్తూరులో ఆయన పుట్టిన ఇంటిని అమ్మేశారు అనేది ఒకటి వచ్చిందండి. అదే నేను చెప్తున్నాను. అంటే ప్రజలు ఎట్లా క్యారీ అయిపోతారంటే, సెలబ్రిటీ మీద ఏదన్నా ఒక నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే అందులో ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న దాంట్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందులో వాస్తవం ఒకసారి నేను ఆయన్ని అడిగాను, నేను ఇట్లా వచ్చిందంటే ఆయన ఏం చెప్పాడనంటే, వాళ్ళు చిన్నప్పుడు చాలా ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళ మదరు అంటే ఆయన్ని కన్నది ఎక్కడ, అది ఎవరిది ఇల్లు? వాళ్ళ తాతగారు. అంటే వాళ్ళ అమ్మమ్మ తరపు తాతగారు వాళ్ళ మేనమామదికి ఇల్లు వెళ్ళింది. ఆ మేనమామ అమ్మేసుకున్నాడు అనమాట. ఇది ఈంది కాదు ఇల్లు. అది తెలియక ఆయన మేనమామ ఆయన కూడా నాకు తెలుసు, శ్రీనివాసరావు గారని. ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీ మామూలుగా. ఆయన ఏంటంటే హైదరాబాదులో ఫ్లాట్ ఏదో కొనుక్కుంటానికి అప్పుడు మొగల్తూరు ఇల్లు ఈయనకి చెప్పకుండానే అది అమ్మేశారు వాళ్ళు. చిరంజీవి గారికి ఇన్ వాట్ వే హీ వాజ్ కనెక్టెడ్ విత్ దట్? అది మేనమామ ఇల్లు, అంటే తల్లి గారి తండ్రి గారి ఇల్లు, అది ఎవరికి వాళ్ళకి వారసత్వంగా వాళ్ళకి వెళ్తుంది. ఈయనకేం హక్కు ఉంది అందులో? అసలు ఈయనకి తెలియని కూడా తెలియదు, ఈయనకి హక్కు లేదు, అమ్ముకోవడానికి హక్కు లేదు, అసలు అమ్మినట్టుగా ఈయన తెలియదు. ఈ వాజ్ బిజీ ఇన్ హిజ్ ఓన్ వే. ఆయన ఏదో వాళ్ళ మేనమామ గారు ఒక మామూలు ఆర్డినరీ బ్యాంక్ క్లర్క్. ఆయన వేరే ఏదో హైదరాబాద్లో ఫ్లాట్. నేను ఆయన కూడా అడిగా, మరి ఏంటి అది అమ్మంటే, అప్పుడు అవసరం వచ్చిందంటే అమ్మాము, అప్పటికి ఏముంది మాకు ఇల్లు అమ్మేసాము, ఇక్కడ హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నాను, అమ్మేశాను. అంటే జనంలో అంటే దీన్ని ఇంకా కొనసాగిస్తే హైదరాబాద్లో కొనుక్కోవడానికి అవసరం అయితే కనీసం చిరంజీవి మేనమామకి సపోర్ట్ చేసి ఇల్లు అమ్ముకునే పరిస్థితి వరకు వెళ్ళడానికి ఆయన ఇంకా నిలదొక్కోకముందు, ఆయన ఆర్టిస్ట్గా కాకముందే వాళ్ళు అది అమ్మేసుకున్నారు అనమాట. కాకముందునే ఆయన హీరో అయ్యి నిలదొక్కోకముందే ఆయన ఇల్లు అమ్మేశాడు ఆయన, వాళ్ళ మేనమామ. ఓకే. అంటే ఈయన హీరో అయింది 25 ఇయర్స్ కదా, ఆయన పుట్టింది అంతకుముందు 25 ఇయర్స్ బ్యాక్ ఇల్లు అది. ఆయన వాళ్ళ మేనమామ ఆయన అమ్మేసుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో చర్చకొచ్చింది ఎందుకు? అది వచ్చిందంటే వస్తూనే ఉంటుంది ఇట్లాంటివన్నీ రకరకాల కోడిగుడ్డు మీద ఎక్కలు బిక్కుతూ ఉంటారు. అదే నేను అట్లాగా. అంటే నేను అనేది ఒక ఇష్యూ, అంటే ఇష్యూ వెనక అనేక కారణాలు ఉంటాయి. అంటే జనరల్గా మనం ఏంటంటే సెలబ్రిటీలు అనగానే ఏం చేస్తున్నారు, సినిమా వాళ్ళు కావచ్చు లేదా పొలిటీషియన్స్ కావచ్చు, ఊరికే ఏదో బురద జల్లేయటం. ఐఎమ్ నాట్ అంటే డిఫెండింగ్ వాళ్ళని, ఏదో డిఫెండ్ చేసాం లేకపోతే ఇదని కాదు. వాళ్ళు డెఫినెట్గా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఏది, మీరు చట్ట వ్యతిరేకమైనటువంటి ఒక కార్యకలాపాలు ఏదైనా చేసినప్పుడు క్వశ్చన్ చేయండి, తప్పేం లేదు.
కానీ ఇందులో చట్ట వ్యతిరేకత ఏమీ లేదు, అవును. ఇమ్మోరల్ ఏమీ లేదు. అది ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళే కావచ్చు, వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, యూ కెన్ ఆస్క్ దెమ్, మీరు నిలదీయండి. కానీ ఏమీ లేనప్పుడు ఊరికే ఒక గాసిప్ ఒకటి క్రియేట్ చేసి దానిలో వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదన్న. ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు ఏంటి పబ్లిక్ లైఫ్లోకి వచ్చి నేను కాదు ఇది కాదని వాళ్ళు చెప్పలేదు కదా. అవునవును. ఆ వల్నరబిలిటీని ఏం చేస్తున్నారు వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి ఏదైతే సెలబ్రిటీలకు ఉండే వల్నరబిలిటీ ఉందో వాట్ ఈస్ దట్ వల్నరబిలిటీ? వాళ్ళు ప్రతిదానికి పబ్లిక్లోకి వచ్చి వివరణలు ఇచ్చుకోలేరు, అంతే కదా. దాన్ని పట్టుకొని ఏదో తవ్వి మనం ఏదో సాధించాము ఇది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా డబుల్ పెన్షన్ విధానం అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఉండాలా అవసరం లేదా, ఒకటే ఉంటే బాగుంటుందేమో అని అనుకోవాలి తప్ప చిరంజీవి గారి కోసమో లేకపోతే అశోక్ గజపతిరాజు గారు ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు చేసేది ఎంత చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆదాయంలో వాళ్ళ కష్టార్జితమే కదా ప్రతిదీ. ఆ కష్టార్జితాన్ని తిరిగి సొసైటీకి ఇచ్చి చేయటంలో వాళ్ళు ఎంత చేస్తున్నారో తెలియదండి. ఇప్పుడు మనం చాలామంది అనుకుంటాం సినిమా యాక్టర్స్కి చాలా వస్తుందని. ఈ రోజుల్లో ఏముంది, సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నారు, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటారు. వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు, వాళ్ళకి కావచ్చు, వాళ్ళ ఖర్చులు కావచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళకంటే రిచ్ పీపుల్ చాలామంది ఉన్నారు, సూపర్ రిచ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ దృష్టికి మన తెలుగు స్టేట్స్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి చర్చకు వచ్చింది. అది వీడియో ఒకటి తిరుగుతూ ఉంది. సరే, ఎనీవేస్ మీరు అనేది మీ అభిప్రాయం ఏంటంటే దీనికి జస్టిఫికేషన్ ఏంటంటే చట్టం చేయాలి అని అంటే ఏదైనా సరే చట్ట విరుద్ధంగా చేస్తే నువ్వు క్వశ్చన్ చేయి. బట్ హై మోరల్ గ్రౌండ్ మనం ఒకటి తీసేసుకొని అవతల మీద వాళ్ళేదో నేను చాలా హై మోరల్ గ్రౌండ్లో నేను ఉన్నానని నేను అనుకొని వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చేసే దాంట్లో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు, అందులో కనీసం మన స్థాయిలో మనం అది కొంత చేయగలుగుతున్నామా రైట్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ.